ఆంధ్రాలో క్యాస్ట్ ఫీలింగ్ అంతానం ఉంటదా? ఈ 'మయసభ' సీరీస్ చూస్తే అర్థమైతది మీకే. ఎన్నో దూరం నుంచి చూస్తున్నట్టు అనిపించింది ఈ స్టోరీ మొత్తం. లైక్ నాకు సంబంధమే లేదేమో అన్నట్టు అనిపించింది ఒక నిమిషానికి ఎందుకో ఈ స్టోరీ మొత్తం చూసినంత సేపు. కానీ ఆంధ్రోళ్ళు మాత్రం పక్కా చూడాలి ఈ సిరీస్. ఎందుకంటే మొత్తం అంతా వైఎస్ఆర్, సిబిఎన్ వాళ్ళ చుట్టే తిరుగుతా ఉంటది. ఆంధ్రాలో ఎంతగానం వాళ్ళకి అన్యాయం జరిగింది. ఆంధ్ర నువ్వు జస్ట్ పేరు చేంజ్ చేసి మొత్తం అంతా స్టోరీ కళ్ళకు అద్దినట్టు చూపెట్టినావు అన్నట్టు అనిపించింది. లిటరలీ నిజంగా ఇంతే జరిగింది అసలు ఆంధ్రాలో. చాలా చేంజెస్ చేసిండంట స్టోరీలో. బట్ చూస్తున్నంతసేపు ఎందుకో అంత చేంజెస్ లేవేమో అన్నట్టు అనిపించింది నాకు. ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇది అని చెప్పి మనకు అర్థమైతా ఉంటది. సో ఎక్కడ చేంజెస్ చేసిండ్రో నాకైతే ఎక్కడ కూడా అర్థం కాలే. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి కరెక్ట్గా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ తెలంగాణకి కూడా చాలా అన్యాయం జరిగింది అసలు అప్పట్లో. ఫార్మేషన్ జరిగింది ఇప్పుడిప్పుడే, అప్పుడైతే అసలు చాలా అన్యాయాలే జరిగినాయి. సో అదంతా మనం మాట్లాడొద్దు, కానీ సిరీస్ గురించి చెప్పాలనుకుంటున్నా అదే చెప్తున్నా. కానీ నిజాలు ఏందో ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ సైడ్ నుంచి ఒక ఆదిపినిశెట్టి శెట్టి గారు సూపర్ అంటే సూపర్ గా సెట్ అయ్యిండు సిబిఎన్ లాగా. చైతన్యరావు వాహ్ ఏం యాక్టింగ్ అసలు. లిటరల్లీ నాకు ఎట్లా అనిపించింది అంటే ఆదిపినిశెట్టి శెట్టిని మొత్తం ఓవర్ షాడో చేసేసిండు అన్నట్టు అనిపించింది. అంత బాగా చేసిండు అసలు చైతన్యరావు మాత్రం. నేను ఎక్స్పెక్ట్ చేయలే అంతగానం. ఈ మధ్య అయితే ఇంకా బాగా చేస్తున్నాడు అసలు ఈ సిరీస్ లో అయితే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. మీ దగ్గర ఇంత మంచి స్క్రిప్ట్ బాండ్ ఉండంగా, మీ దగ్గర ఇంత పెద్ద హ్యూజ్ క్యాస్ట్ ఉండంగా, మరి మీరు ఎందుకు ప్రొడక్షన్ ఇంత తక్కువ బడ్జెట్లో చేయాలని ఫిక్స్ అయినట్టు నాకు అర్థం కాలేదు. మీకు తెలుసు ఆల్రెడీ రియల్ లైఫ్లో రియాలిటీగా జరిగిన ఈవెంట్స్ జస్ట్ కొంచెం చేంజ్ చేసి మనం తీసుకొస్తున్నాం అని అనుకున్నప్పుడు మీరు ఇంత ఘోరంగా ఎట్లా తీసుకొస్తారు? ఇంత యావరేజ్ పూర్ క్వాలిటీతో ఎట్లా తీసుకొస్తారు? లిటరలీ చూస్తున్నంతసేపు నాకు ఏదో షార్ట్ ఫిలిం చూసిన వైబ్స్ వచ్చింది తప్పితే ఒక సిరీస్ చూస్తున్నా అనే వైబ్ ఎక్కడ రాలేదు నాకు. అయినా సరే నేను కంటిన్యూగా చూసుకుంటా పోయినా. అండ్ మెయిన్గా మెచ్చుకోవాల్సిందంటే ద రివ్యూ ఆఫ్ 'మయసభ' తెలుగు సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో మూవీ థగ్. సో సైనింగ్ ఆఫ్.